వెల్కమ్ టు ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్. ఎస్సీల గురించి అందరూ మాట్లాడతారు, బీసీ రిజర్వేషన్ల గురించి కూడా ఈ మధ్య మాట్లాడుతున్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడేవారు కానీ, బీసీ కోటా గురించి మాట్లాడేవాళ్ళు కానీ, బీసీలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించని నోరు లేని పలు జాతులు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. వాళ్ళ గురించి కూడా అసలు ఎవరు మాట్లాడరు. చదువుకున్న మేధావులు కూడా వారి కోసం పెద్దగా సమయం వెచ్చించి మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే ఇన్నాళ్లకు వారి సమస్యలు కూడా వినేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం. ఈ చర్చలో మనతో మాట్లాడడానికి తురక నరసింహ, కేంద్ర సంచార జాతుల అభివృద్ధి మండలి డెవలప్మెంట్ బోర్డు మెంబర్, తర్వాత కొక్కొండ రాహుల్ గౌడ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా తురక నరసింహ గారు. సార్ నరసింహ గారు, నమస్తే సార్. ఎవరూ పట్టించుకోని సంచార జాతుల జనాభా అసలు తెలంగాణలో ఎంత ఉంది అనుకోవాలి? వాళ్ళు ఇప్పటికీ అదే సాంప్రదాయ వృత్తుల్లో ఉన్నారా, లేక ప్రత్యామ్నాయ వృత్తుల వైపు మళ్ళీపోయారా? ఏమంటారు? ఇప్పటికీ ఈ బీసీలో ఉన్న సంచార జాతులు, బీసీలో ఉన్న విముక్త జాతులు, సంచార జాతులు 12% ఉంటారండి. ఓకే. విముక్త జాతులు, సంచార జాతులు. ఓకే. సంచార జాతులు అంటే అయితే గంగిరుద్దుల, దొమ్మర, పెద్దమ్మల, వీరభద్రయ, వీరమూర్తి, పిచ్చగుంట్ల ఇటువంటి కులాలు సంచార జాతులు ఉన్నాయి. విముక్త జాతులు అంటే బ్రిటిష్ వారితో పోరాడి ఒక వీర తోటి వాళ్ళ మీద పోరాడిన కులాలు ఒడ్డెర, తర్వాత ఇటువంటి కులాలు, వీరభద్రయ ఇటువంటి కులాలు ఉన్నాయి విముక్త జాతులు. ఈ విముక్త జాతులు, సంచార జాతులు కలిపి రాష్ట్రంలో 13% ఈజీగా ఉంటాయి. దేశంలో 16% ఉంటాయండి ఇవి. ఓకే. అట్లా. ఓకే. సో వాళ్ళు ఇంకా అవే కులవృత్తుల్లో ఉన్నారా? ఎందుకంటే కులవృత్తులు అనేది చెరిగిపోయి ప్రపంచీకరణ జరుగుతున్న తర్వాత ఆధునికత వైపు ప్రపంచం నడుస్తున్న క్రమంలో అన్ని కులవృత్తులు చెరిగిపోయాయి, ఇతర వృత్తుల వైపు మళ్ళీపోతున్నారు. మరి సంచార జాతుల వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అవే వృత్తుల్లో ఇంకా కొనసాగుతున్నారా? అదండి, సంచార జాతులు మిగతా ఎస్సీ కులాలు కూడా ఉన్నాయి. బుడగ జంగము, ఉలయదాసరి, చిన్నదాసరి ఇటువంటి కులాలు కూడా ఉన్నాయి ఎస్సీలలో. తర్వాత ఎస్టీలో కూడా కొంతమంది ఉన్నారు, నక్కల అనేది ఇటువంటి కులాలు కూడా ఉన్నాయి. తర్వాత విముక్త జాతులు కూడా విముక్తి పొందిన కూడా సిటీ యాక్ట్ నుంచి బ్రిటిష్ వారు పెట్టిన 1881లో ఈ కులాల మీద కులాలు కూడా ఎస్టీలో కూడా ఉన్నాయి. ఎరకల అనేది కూడా అయితే అంటే కొద్ది శాతం ప్రజలు ఈ యొక్క వృత్తి మీద ఆధారపడ్డారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా బయటపడి, వృత్తి నుంచి కొంత బయటపడి, ఏదైతే గంగిరుద్దులు కానీ, మొండి వాళ్ళు కానీ, అడకతినుడు కానీ, లేకపోతే యాచకం చేసే కులాలు కానీ అవి బయటపడి, తర్వాత దేశానికి స్వాతంత్రం తెచ్చిన కులాలు అయితే తర్వాత రామాయణ, మహాభారత, వేద, ఉపనిషత్తుల సారాంశాన్ని తమ యొక్క జానపద కళల ద్వారా, తోలుబొమ్మల ద్వారా, యక్షగానాల ద్వారా, బుర్ర కథల ద్వారా, తర్వాత సింధు భాగవతం, వీధి ఇటువంటి కులాన్ని మొత్తం చరిత్రని, సంస్కృతిని కళ్ళకు గట్టి చెప్పిన ఈ కులాలు కూడా ఈ గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, సినిమాలు కానీ ఇటువంటి కానీ పాశ్చాత్య అశ్లీల సాహిత్యానికి నిలబడలేక వాళ్ళు కోల్పోయి కూడా వాళ్ళు కూడా వేరే వృత్తుల్ని, చిన్న చిన్న వృత్తుల్ని, వేరే వృత్తుల్ని పెద్ద పెద్ద ఉద్యోగాలు, విద్య లేదు, ఉపాధి లేదు, ఆత్మ గౌరవం కూడా పెద్దగా వాళ్ళకి మనం అందించింది ఏమి లేకపోవడం వల్ల డ్రైవర్లను, హోటల్ను దాంట్లో పనిచేసుకుంటూ కొంచెం వృత్తుల్ని పెట్టి జీవిస్తున్నారు వాళ్ళు. రైట్. చిన్న చితక వృత్తుల వైపు మళ్ళీపోయారంటారు. కొద్దిగా డైవర్ట్ అవుతా ఉంది. ఓకే. సార్ రాహుల్ గౌడ్ గారు, సార్, కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇది సంచార జాతుల జీవనాన్ని, వాళ్ళ ఉనికికి సమస్యగా ఉన్న అనేక సమస్యల్ని మార్చే ప్రయత్నం జరుగుతుందా? అట్లాంటి అవకాశం ఉందా? రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమం జరగబోతోంది. ఇది సంచార జాతులకు న్యాయం చేయడానికి ఆచరణాత్మక చర్యగా మారుతుందా, లేదా కేవలం రాజకీయ కార్యక్రమంగానే మిగులుతుందా? ఏమంటారు? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి నమస్కారం సార్. రవీంద్ర భారత్ లో జరిగేది 10 తారీఖున పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షన జరుగుతుంది సార్. 100% సంచార జాతులకి న్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సంచార జాతులైనా, రాష్ట్ర ప్రజలైనా ఎవరైనా 100% భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరికన్నా సంచార జాతులు ఒక దీన స్థితిలో ఉన్నాయి. వాళ్ళు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ వృత్తులు, వాళ్ళ కథ వాళ్ళంతా వేరే లెక్క ఉంటుంది. వాళ్ళ జనరేషన్ అంతా రాను వాళ్ళ జనరేషన్ అప్డేట్ అవుతుంది అనుకోవడం కానీ అప్డేట్ ఇంకా అవ్వట్లేదు. సో వాళ్ళకి ఉపాధి అయినా, విద్యనైనా, హాస్పిటల్స్ అయినా, ఏవైనా వాళ్ళకి కావాల్సినది ప్రభుత్వం ద్వారా గతంలో కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు ఏవి చేయలే, వాళ్ళని పట్టించుకోలేడు. ఈసారి మా ప్రభుత్వం రాగానే 2 సంవత్సరాల్లోనే రేవంత్ రెడ్డి గారు అతి తక్కువ సమయంలోనే
వారి గురించి ఆలోచించి కేబినెట్ లో కూడా ఆలోచించి మంత్రివర్గంతో అందరితో చర్చించి సంచార జాతులకు మనం న్యాయంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్ణయం తీసుకుంది సార్. ఓకే సార్, దీనికోసం ఎట్లాంటి కార్యాచరణ ప్రభుత్వం తీసుకోబోతోంది? అంటే వాళ్ళకు కుల వృత్తులు అనేవి ఇప్పుడు అన్నీ మనగలిగే పరిస్థితి లేవు, అవి ఆర్థికంగా కుటుంబాలను నిలబెట్టే అవకాశం కూడా లేకపోవచ్చు. వాళ్ళని వేరే వైపు డ్రైవ్ చేయక తప్పని పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. ఇంకోవైపు సంచార జాతులు కావటం వల్ల వాళ్ళకు స్థిర నివాసం లేదు, ఒక చోట ఉండరు, వాళ్ళకి సరైన డాక్యుమెంట్లు లేని పరిస్థితి కూడా కొన్ని కులాల వాళ్ళకు ఉంది. సో మరి వీళ్లకు ఎట్లా ఇందిరమ్మ గృహ నిర్మాణం లాంటి సంక్షేమ పథకాలు ఏమైనా ఉపయోగపడతాయా? వాళ్ళని ఒక దగ్గర ఉంచితే వాళ్ళ జీవితంలో వచ్చే మార్పులని ప్రభుత్వం ఎట్లా డీల్ చేస్తుంది? 100% సార్. ఇందిరమ్మ ఇల్లు ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి కాకుండా ఎవరికైనా రాష్ట్రంలో వాళ్ళకి లాభం కూరుతా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బెస్ట్ ఎగ్జాంపుల్ సంచార జాతుల వాళ్ళకి కూడా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి ఇంకా అట్లే ఆ ట్రైబల్స్ లలో గుడిసెలు వేసుకొని ఇంకా వాళ్ళు నివసించుకుంటా గతంలో వెనుకటి ఉన్నట్టు అదే తీరుగా ఉన్నారు. సో వాళ్ళని ఇకనైనా అప్డేట్ చేయాలి, వాళ్ళని మనలో కలుపుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా ఒక రిజర్వేషన్ గా కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాను రాష్ట్రంలో ఉన్న ఏ పథకాలైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేసి ఆ విధంగా రాష్ట్ర ప్రజలకు అందిస్తుందో అందరికి, ఈవెన్ ఇప్పుడు ఎవరెవరికి అందిస్తుందో వాళ్ళతో పాటు సంచార జాతులకు కూడా అందించాలని చెప్పి దీంట్లో భాగస్వామ్యం వాళ్ళు కూడా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సార్. ఓకే సార్, నరసింహ గారు వినిపిస్తుంది నాకు. రైట్ అండి. బీసీఏ కేటగిరీలోని సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్లు లేదా ప్రత్యేక విధానాలు అవసరమా, లేదంటే సాధారణ బీసీ సంక్షేమ పథకాలు సరిపోతాయంటారా? ఏమంటారు? లేదండి, మీరు ఒకటేనండి సార్. గా మధ్యన ఎంఆర్పిఎస్ లీడర్ వాళ్ళ నాన్న చనిపోతే పోయాను నేను. ఓకే. ఎంఆర్పిఎస్ లీడర్ ఏమంటారు అంటే, అరే గంగతులు తిడతాడు ఆయన, గంగతులను తిడతాడు అంటే ఆయన తిట్టాలని తిడతాడు, నోటి పని కట్ట వచ్చింది అంటారు. అరే పిచ్చకుంటాడు అని ఒక మంత్రి అంటాడు, అరే పిచ్చకుంటాడు అని చెప్పేసి, పిచ్చకుంటాడా, గంగిరుద్రుడా, దొమ్మరుడా ఇంకోటి అంటాడు. కులాల పేర్లే బూతులుగా మారిపోయిన పరిస్థితి. ప్రత్యేక రిజర్వేషన్లు కంపల్సరీ కావాలండి. బీజేపీ ప్రభుత్వం ఏర్పరిచిన ఒక కమిషన్ ఉంది, బాలకృష్ణ రేణుకా కమిషన్. 3rd షెడ్యూల్ ఇంక్లూడ్ చేసి షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ ఎట్లున్నాయో షెడ్యూల్ డిఎన్టీ అని చెప్పేసి డిఎన్సి డినోటిఫైడ్ నోమాడిక్ కమిటీస్ అనే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కృతనిశ్చితం ఉంది. కాకపోతే రాష్ట్రాలు సహకరిస్తలేవు. రాష్ట్రాలు ఎందుకు సహకరిస్తలేవు అంటే, ఏ రాష్ట్రంలో ఏ కులాలు డిఎన్సీలో ఉన్నాయి, డినోటిఫైడ్ క్యాస్ట్ లో ఉన్నాయి, సంచార జాతులు అంటే నోమాడిక్ కమిటీస్ లో ఉన్నాయి అనే లిస్టు ఇస్తలేదు. ఈ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ నాన్ బీజేపీ రాష్ట్రాలకు లిస్ట్ ఇస్తే దాన్ని ఇంక్లూడ్ చేసేసి కేంద్ర ప్రభుత్వం సీడ్ స్కీమ్స్ ఫర్ ఎకనామికల్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ ఫర్ ద డినోటిఫైడ్ కమిటీస్ హూ ఆర్ అమంగ్ ఇన్ బీసీ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి ఆ స్కీమ్ లో ఈ కులాలని పోర్టల్ ద్వారా అప్లై చేసుకుంటే వీళ్ళ పిల్లలకు సివిల్స్ కానీ, తర్వాత నీట్ల కానీ, ఐఐటి కానీ కొడదాని స్కీమ్స్ కానీ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది. తర్వాత ఆవాస యోజన కింద డబ్బులు ఇచ్చేది వాళ్ళు ఇల్లు కట్టించి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కూడా ఇల్లు కట్టడానికి సహకరిస్తుంది. ఆ బోర్డు తరఫున డిడబ్ల్యూబి డిఎన్సీ డెవలప్మెంట్ వెల్ఫేర్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. దాని బోర్డు మెంబర్ నేను ఉన్నా. అంత కాబట్టి రాష్ట్రాలు ఏం సహకరించాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, ఎగ్జాంపుల్ దొమ్మర ఉంది, వాళ్ళు బీసీ డిఎన్సీ క్యాస్ట్ అండ్ ఇయర్ సర్టిఫికేట్, ఎస్టీ ఉంది, ఎస్టీ ఎరకల ఉంది, ఎరకల ఎస్టీ డిఎన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు వీళ్లకు కేంద్ర ప్రభుత్వం పథకాలు అంతే. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్లు ఇచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మన సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ సోషల్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేవు. కనీసం వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు వీళ్ళు చెప్పడం, కనీసం కలెక్టర్ డిస్ప్లే కూడా చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క బోర్డు ఉందని చెప్పేసి, సంచార జాతుల పథకాలు ఉందని చెప్పేసి ఇవన్నీ కలెక్టర్ ఆఫీస్ లో కూడా డిస్ప్లే చేయరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పేరు రావద్దని చెప్పేసి ఆ కంకణం కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తారు. నిజంగా సహకరిస్తే వీళ్ళు జరుగుతాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కానీ ఏ కమిషన్ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కమిషన్ ఇచ్చింది. అంతకుముందు బాలకృష్ణ కమిషన్ వాజ్పేయి గవర్నమెంట్ లో వేస్తే ఆ కమిషన్ చైర్మన్ గా బాలకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ రిపోర్ట్ ను కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుంటే ఆ శ్వేత దైవే గారని ఒక పెద్ద ఆమె సోషల్ యాక్టివిస్టు సోనియా గాంధీని మెప్పించి ఈ సంచార జాతులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మెప్పిస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో సుశీల్ కుమార్ సిండేవారు ఆపింది. వాళ్ళు ఎస్సీ కాబట్టి మీనా కుమార్ ఆపింది.
తాను పోకుండా, లేకపోతే అప్పుడే బిల్లు పెడితే ఈ తెలంగాణ బిల్లు ఎట్లా ఇచ్చినట్టు వీళ్ళకు కూడా ఈ సంచార జాతులకు కూడా బీసీలో ఉన్న సంచార జాతులు న్యాయం జరిగేది ఉండే, ప్రత్యేక రిజర్వేషన్ వచ్చేది ఉండే. ఏదో దొమ్మర, మెద్దుల, పెద్దముల, వీరభద్ర, వీరపష్టి, అరే మందులోడు, అరే దొమ్మరోడు, అరే పిచ్చకులోడు ఏం చూస్తారో అలాంటి పదాలు ఉండకుండా వీళ్ళకు కూడా ఎస్సీ లాంటి ఎస్టీ రిజర్వేషన్ వచ్చేది లేకుండా కాంగ్రెస్ లో ఉన్న ఈ దళిత నాయకులు ఆపి వీళ్ళకి అన్యాయం చేస్తే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చేసి బీజేపీ కూడా ప్రత్యేక మళ్ళీ ఒక కమిషన్ వేసి బిక్కు రామ్జీ దాడి కమిషన్ వేసి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏమంటే 1915 ఇచ్చేసి 1918 రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇచ్చిన 2-3 నెలలకే బోర్డు ఏర్పరిచారు. తర్వాత ఈ కులాలని ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చేసి ఆదుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చిత ఉంది. సీడ్ ద్వారా చాలా పథకాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టి సహకరిస్తలేవు, ఏ విధంగా మాత్రం సహకరిస్తలేవు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులాన్ని గుర్తించి ఆ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయించాలి. మీరు ఎక్కువ ఈ బీసీలో ఉన్న సంచార జాతులు ఎక్కువ 16 జియో ప్రకారం బీసీఏలో ఉన్నాయి సంచార జాతులు. మరి వాళ్ళకి ఎంబీసీ కార్పొరేషన్ 1000 కోట్లు పెట్టేసి 1000 కోట్లను కేటాయించేసి దొంగ సాకులు చాపి ప్రభుత్వాలు 1 పైసా కూడా వాళ్ళకి ఇస్తలేదు. ఏదో ఈ కులాలకు బీసీఏలో ఉన్న సంచార జాతులకు, ఎస్సీ ఎస్టీల కంటే వాళ్ళకి స్కీమ్స్ వస్తున్నాయో వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు వర్గీకరణ జరిగితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది, రాష్ట్రాలు సహకరిస్తలేవు. ముఖ్యంగా ఏదైతే బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో ఇవన్నీ సహకరిస్తున్నాయి. అక్కడ బోర్డు ఏర్పరచడం, మీరు మహారాష్ట్ర చూసుకోండి, మహారాష్ట్రలో ప్రత్యేక కమిషన్ ఏర్పరిచిన బిక్కు రామ్జీ గారిని ఆ స్టేట్ లో ఒక కమిషన్ వేసేసి ప్రత్యేక రిజర్వేషన్ ఎన్టీ అని ప్రత్యేక రిజర్వేషన్ ఆ రాష్ట్ర లెవెల్ కల్పించారు. కానీ రాష్ట్ర లెవెల్ కల్పిస్తే సరికం కాదు, కేంద్ర లెవెల్లో షెడ్యూల్ లెవెల్ పార్లమెంట్ లో కల్పిస్తే షెడ్యూల్ ఇంక్లూడ్ చేస్తే వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత సివిల్స్లలో, గ్రూప్స్లలో, తర్వాత ఉద్యోగులలో, ఉపాధి కల్పనలో, విద్యా రంగంలో వీళ్ళకి రిజర్వేషన్ వచ్చేసి వీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలు అంటే రిజర్వేషన్ పొందితేనే న్యాయం జరుగుతుంది తప్ప తర్వాత న్యాయం జరగదు. కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉన్నది కృతనిశ్చయంగా ఉండి పనిచేస్తుంది కూడా. సంచార బడ్జెట్ రైట్ అండి. మనతో చర్చలో ఇంకా జాయిన్ అవుతున్నారు తిప్పిరిశెట్టి శ్రీనివాస్, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, గోత్రాల కులం రాష్ట్ర అధ్యక్షులు. తిప్పిరిశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, సంచార జాతుల జనాభా మన రాష్ట్రంలో ఎంత ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, గత ప్రభుత్వాలు వీళ్లకు ఏమైనా చేశాయా, ఇప్పుడు ఎట్లాంటి చర్యలు చేయాల్సిన అవసరం ఉంది, బ్రీఫ్గా చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్గా ఉందండి, చెప్పండి. మీరు చెప్పారు కదా, శ్రీనివాస్ నా పేరు తిప్పిరిశెట్టి సార్. సంచార రాష్ట్ర మీకు తెలిసి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సంచార జాతులు మనం అనుకునే బీసీ కులాలలో చెందిన ఏ గ్రూప్ లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాయి వీటికి. ఆ సంచార జాతులు బీసీఏలో గ్రూప్ లో ఉన్న 57 కులాలలో 52 కులాలు సంచార జాతులకు చెందినవే. అటు వీటి జనాభా మీరు అడిగినట్టుగా 2 ప్రధాన పార్టీలు, దేశాన్ని ఏలిన ప్రధాన పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మనం పూర్వ ప్రధాన పార్టీ, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న బీజేపీ, ఈ 2 ప్రధాన పార్టీలు సంచార జాతుల గురించి కేంద్ర కమిషన్లు వేసినాయి. ఒకటి 2006 నుంచి 8 బాలకృష్ణ రేణుకే కమిషన్, రెండోది బీకురామిడాటే బీజేపీ వేశారు 2015 నుంచి 18. వాళ్ళ నివేదికలు చెప్తున్నాయి సార్, రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో 12 నుంచి 15% జనాభా ఉన్నట్టు. మినిమం 10% జనాభా వేసుకున్నా కూడా మన లెక్కల ప్రకారం తెలంగాణలో చూస్తే మన లెక్కల 3.5 కోట్లు అంటే దాదాపు 10% 35 లక్షల మంది ఉన్నారు. అట్లాగే దేశవ్యాప్తంగా చూస్తే 140 కోట్ల 10% 14 కోట్లు. ఈ దేశంలో 4-5 రాష్ట్రాలకు సమానం ఉన్న జనాభా మన దేశంలో ఉంటే రాష్ట్రంలో 35 లక్షల జనాభా ఉంది. మరి వీటి కొరకు ప్రత్యేకంగా ఏమన్నా ఉందంటే, ఒకటి ఎంబీసీ కార్పొరేషన్ 35 కులాలతో చేశారు. అంతకు ముందే 4 కులాలను ఫెడరేషన్లు వేశారు. మరి ఈ మధ్యనే 2020లో ఒక 12 కులాలను ఐడెంటిటీ చేసి వాళ్ళని ఏ గ్రూప్ లో కలపలేదు. అయితే ఈ జాతులకు సేవల్సిన ఇంతకుముందు పూర్వపరం ఎట్లా ఉంటే, తెలంగాణ వచ్చినాక 2018లో ఈ ఫెడరేషన్లు కాకుండా ఏవైతే గ్రూపులు ఉన్నాయో 2018లో 35 కులాలను కార్పొరేషన్ కలిపి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందండి. దానికి ఘనంగా 10 సంవత్సరాల 23-24 వరకు 3033 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే ఖర్చు పెట్టింది చాలా
చాలా చాలా తక్కువ అని ప్రభుత్వం అధికారులకు తెలుసు, పాలకులకు కూడా తెలుసు. ఎంత అంటే మనం చెప్పుకోదట డిజిట్ ఏం కాదు, అది కేవలం 8 నుంచి 10 కోట్లు. యా శ్రీనివాస్ గారు, ఇప్పుడు 3033 కోట్లు ఎక్కడ, 8 నుంచి 10 కోట్లు ఎక్కడ Right. అలాట్ చేసిందంతా. మరి ఈ 35 కులాలకు తెలంగాణ ప్రభుత్వం నిల్వ నీడ లేకుండా యాక్చువల్ గా జరిగిన అన్యాయం ఏందనేది పాలకులకు తెలియకుండా ఏం లేదు. ఎందుకంటే చిట్ట చివరగా బీసీలు అనేటోళ్ళంతా బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు రిజర్వేషన్ చేయాలి, బీసీలను ఆదుకోవాలంటే ఆ బీసీలలో అట్టడుగు స్థాయిలో ఉన్న అన్యాయానికి గురయ్యేది ఎస్సీ ఎస్టీల కంటే ఈ సంచార జాతులే. రైట్ సార్, ఇప్పుడు తెలుసు ఇప్పుడు అన్ని పార్టీలు సంచార జాతులు అంటే ఎవరు శ్రీనివాస్ అంటున్నారు? గారు, ఇప్పుడు శ్రీనివాస్ మనం గారు, ప్రస్తుతం ఈ 18 నెలల తెలంగాణ 14 నుంచి 18 నెలల కాంగ్రెస్ పాలనకు వస్తే మాకు సర్వే చేసిండ్రు. ఆ సర్వేల మొదల డిఎన్టీ కులం అని కాలం పెట్టిండు. మరి ఎందుకో 2-3 రోజులలో అది తీసేసిండ్రు. మేము చాలా రిప్రజెంటేషన్ చేసినాం. ఇప్పుడు రేపు లేదు ఎల్లుండి సంచార జాతులకు మరి కార్పొరేషన్ ఉన్నది కదా, అది ఆగస్టు 31 విముక్త జాతుల దినోత్సవం ఉన్నది సార్. అధికారికంగా జరపాలని గవర్నమెంట్ కు మేము నివేదిక చేయడం జరిగింది సంచార జాతుల సంఘం యా రైట్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, సార్ గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు అనేది మీరు చెప్తున్నారు. సరే, ఓకే. అయితే ఇప్పుడు అన్ని పార్టీలు బీసీ నినాదాన్ని తీసుకున్నాయి, ఇది చాలా క్లియర్. కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇటు ప్రాంతీయ పార్టీలు కానీ బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు రిజర్వేషన్లు కావాలి, ఇట్లాంటి స్టాండ్ ఒకటి తీసుకున్నాయి. దానికోసం కొంత ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ దాని గురించి అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు, పార్లమెంటుకు కూడా పంపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రవీంద్ర భారతిలో ఓ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది, సంచార జాతులకు న్యాయం చేయబోతున్నామంటుంది. ఇది ఆచరణాత్మక చర్యగా కనిపిస్తుందా? సంచార జాతులకున్న సవాళ్లను ఈ కార్యక్రమం చర్చించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మీకు అట్లాంటి ఆశాభావం ఏమైనా ఉందా? ఆశాభావం అంటే దినోత్సవం ప్రభుత్వ పరంగా జరపమంటే సమయాభావం వల్ల మేము జరపలేకపోతున్నాం. మీరేమైనా జరుపుతాం సార్, మాకేమైనా సహాయం చేయమంటే వాళ్ళు ప్రభుత్వం తరపున కొంత మొత్తం ఆర్థిక సాయం చేసి వాళ్ళు వేదికను అలాట్ చేసిర్రు ఆ రవీంద్ర భారతిని. ఆ వేదికకు గవర్నమెంట్ తరపున అధికారులతో కాకుండా ఈ రోజే గాంధీ భవన్ లో సంబంధిత బీసీ మినిస్టర్ గౌరవ పొన్నం ప్రభాకర్ గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సుముఖత వ్యక్తం చేసిండ్రు. రానున్న కాలంలో మాకు జరిగే ఇంతకుముందు జరిగిన అన్యాయాలు ఏంటి, రేపు మాకు కావాల్సిన ఏమిటి, ఈ కమిషన్లు ఇచ్చిన 72 ప్రతిపాదనలున్నాయి. అందులో ప్రధానమైన ప్రతిపాదన 10% రిజర్వేషన్లు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తుంది అంటుంది. వాళ్ళ మేనిఫెస్టోలో ఈ సపరేట్ సంచార జాతులకు వర్గీకరణతో కూడిన జనాభా ఎంత ఉంటే అంత 5% రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని మేము ఈ వేదికను వాడుకొని ప్రభుత్వ పాలకులకు మేము నివేదించడానికి సిద్ధంగా ఉన్నాం. మా అనుకూలమైన విధానాలు ఇప్పుడిప్పుడే మొదలైతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. దానికి సంబంధించిన నిధులైతే ఒక సంచార జాతుల సంఘం వ్యక్తిగా నేను నిరాశతోటే ఉన్నా, కానీ ఆశతోటే జీవి బతకాలి. కాబట్టి రేపటి ప్రభుత్వాలన్న మనకు ఏమైనా సహాయం చేయకపోతాయని నరసింహ గారు ఐడెంటిటీ వచ్చింది, అధికారికంగా వాళ్ళు నిర్వహిస్తామని శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడారు, మమ్మల్ని ఆహ్వానించు. ఓకే అండి, థ్యాంక్ యూ. నరసింహ గారు వినిపిస్తుందండి. యా రైట్. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కానీ సంచార జాతులను పట్టించుకోవడం లేదు. కేంద్రం సహకరించాలి అని కోరుతున్నా కూడా రాష్ట్రాల నుండి సరైన స్పందన అవసరమైన స్థాయిలో రావడం లేదు అని మీరు అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్యక్రమం తీసుకున్న స్టాండ్ని, మొదలు పెడుతున్న కొత్త కార్యక్రమాలని మీరు ఎట్లా చూస్తారు? అవి సంచార జాతులకు మీరు అనుకున్న స్థాయిలో న్యాయం చేయలేవు అంటారా సార్? కాంగ్రెస్ పార్టీకి సంచార జాతలు అంటే ఏబిసిడీలు కూడా తెలవవు. మీరు ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించండి, సంచార జాతలకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలని చెప్పేసి సోనియా గాంధీని మహాశ్వేతాదేవి గారు ఆనాడు ఏదైతే బాలకృష్ణ రేణుకా కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 2008-9లో మహాశ్వేత గారు బతలాడితే తెలంగాణ బిల్లు పెట్టమని చెప్పేసి తెలంగాణ బిల్లు ఎట్లా పెట్టారో అట్లా పెట్టి వీళ్ళు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి ఎస్సీ ఎస్టీ లాగని చెప్తే సోనియా గాంధీ రికమెండ్ చేసింది. సోనియా గాంధీ కూడా చెప్తే వీళ్ళు కాంగ్రెస్ లో ఉన్న ఎస్సీ వాళ్ళు రానేయలే. ఆ సిండే గారు హోమ్ మినిస్టర్ ఉండి ఆమె ప్రవేశపెట్ట సోనియా గాంధీకి ఏదో మాయమాటలు చెప్పి దాన్ని ఎట్లా పెండింగ్ పెట్టేసి దాన్ని ఆపాడు. తర్వాత మళ్ళీ కనీసం వీళ్ళ గురించి ఏం పట్టించుకోకుంటే తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చి మళ్ళీ ఇదాట కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఆ రిపోర్ట్ వీళ్ళు సహకరించాలి. ప్రత్యేకంగా ఆ రిపోర్ట్ ఇస్తున్నప్పుడు కమిషన్ వస్తే ఈ రాష్ట్రాలకు వస్తే ఈ కులాల మీరు పేరు చెప్పందంటే ఈ కులాల పేర్లు కూడా వీళ్ళు వేయలేదు. పాత కమిషన్ రిపోర్ట్లు చదివి వేయాలి, మా కమిషన్ కూడా చదువుకోవాలి, అదొక భాగం.
Okay. తర్వాత ఏంటంటే ఇచ్చేసి కేవలము ఎంబీసీ కులాలను కొన్ని పేర్లు ఇచ్చింది ఈ రాష్ట్రం. Okay. ఎంబీసీ కులాలను కొన్ని పేర్లు ఇస్తే ఇది ఎంబీసీ కుల జియో నెంబర్ 16 ప్రకారం ఇస్తే అదే ఇంక్లూడ్ అయింది. కొత్త పేర్లు ఏమంటే కూడా ఇస్తలేదు. అదొక భాగం. కొత్త పేర్లు ఇస్తే ఇంక్లూడ్ చేసే రిపోర్ట్ల ఇంక్లూడ్ చేయకపోవడం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు ఏదైతే రిపోర్ట్లో ఉన్నాయో ఆ కులాలకు మీరు పోర్టల్లో వస్తే మేము లోన్స్ ఇస్తాము, ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి కొన్ని బీజేపీ స్టేట్ లో ఉన్న వాళ్ళు సహకరిస్తే అక్కడ ఇంప్లిమెంట్ జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రాల్లో వీళ్ళు ఇస్తలేరు. కనీసం కులాలని ఒక సర్టిఫికేట్ వేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్లు. మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, వీళ్ళు మందులో ఉందనుకోండి, బీసీ డిఎన్టీ క్యాస్ట్ పిసగొండలో ఉందనుకోండి, అంటే వంశరాజుల క్యాస్ట్ అనుకోండి, బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ బీసీ డిఎన్టీ ఉన్నప్పుడే ఇక్కడ లోన్లు కానీ తర్వాత సబ్సిడీలు కానీ ఇక్కడ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవైల్ చేసుకోవచ్చు వాళ్ళు. అటువంటి దానికి కనీసం ఆ పేర్లు కూడా ఏమన్నా ఇస్తలేరు గవర్నమెంట్. తర్వాత చీఫ్ సెక్రటరీకి ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం లెటర్ పంపింది సర్వే చేయమని చెప్పేసి. సర్వే చేయాలి ప్రతి రాష్ట్రంలో, వీళ్ళు సర్వే చేసేసి ఏ కులాలు ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి, దాని ప్రకారం మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీకు కేటాయిస్తాం. సర్వే ఉంటారు. ఏ ఒక్క రాష్ట్రం కూడా సర్వే చేయాలి. పిచ్చకొండలు ఎంతమంది, ఒడ్డర క్యాస్ట్ ఎంతమంది, పూసల క్యాస్ట్ ఎంతమంది, దొమ్మర క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు, బీసీలో ఉన్న సంచార జాతులు చెప్పండి, ఎస్టీలో ఉన్న కూడా సంచార జాతులు చెప్పండి, ఎస్టీలో కూడా చెప్పండి, ఉలియదాసరి, మాలదాసరి, బుడోజంగ క్యాస్టులు చెప్పండి. అంటే వాళ్ళు ఎస్టీలో ఉన్నా కానీ వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. మీరు ఒకవేళ మాదిగ కమిటీ వీళ్ళని చూసుకుంటే ఎక్కువ వీళ్ళే మాదిగ వీళ్ళే ఉంటారు ఎస్సీలా. కానీ సింధు, మాస్టిన్, డక్కలి, ఒలేదాసరి, మాలదాసరి, బుడగజంగం, బేడబుడగజంగం ఇవేముండి కనపడవు. ఒక ఎమ్మెల్యే కనిపెట్టారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం వీళ్ళు లేవల్ చేసుకో. కాబట్టి ఆ కులాల పేర్లు కూడా అని చెప్పేసి సర్వే చేయని చెప్పేసి ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వం లెటర్ పంపితే ఈ రాష్ట్రాలు ఏ మాత్రం సహకరించలేవు. ఇప్పుడు కొత్తగా లేడీకి లేచిందే పరుగు అని చెప్పేసి కాంగ్రెస్ వస్తుంది, సంతోషము. మరి కనీస పదవన్న ఉచ్చరిస్తుంది. ఇంతకుముందు ఆ పదాలను చుట్టూ అరే దొమ్మరాడ పిచ్చకొండ మాట మాట్లాడారని చెప్పేసి మంత్రులు కూడా అనుకుంటారు. దొమ్మర మాటలు ఎందుకు మాట్లాడుతున్నారా, గంగిరెద్దుల మాట ప్రవర్తిస్తావు. ఈ కులాల పేర్లు తిట్టిన వాళ్ళు, ఆ తిట్టిన వాళ్ళే ఇప్పుడు వీళ్ళ గురించి ఆలోచిస్తారంటే ఒక అడుగు ముందు తీసినట్టు గంతవరకు వాళ్ళు నేర్చుకుంటారు తప్ప ఈ కులాల గురించి ఏ మాత్రం ఐడియా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మిగతా వాళ్ళ కానీ ఉండదండి. యా రైట్ అండి, మీరు అన్నమాట అయితే నిజం. కానీ కళ్ళు జరిగితే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు. నరసింహ గారు చెప్తాను మీ సహకరిస్తామని. కేంద్రము రాష్ట్రం సహకరించుకోవాలి. ఎలక్షన్ల వరకు రాజకీయాల తర్వాత ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసము వెల్ఫేర్ స్టేట్స్, సంక్షేమ రాజ్యాలు ప్రజల గురించి ఆలోచించాలి తప్ప 70 ఏళ్ళు స్వతంత్రం వస్తే సిగ్గులేని ఈ ప్రభుత్వాలు ఎక్కడైనా ఎవరైనా కలదు ఎవరైనా అంటారు. నేను ఈ సిగ్గులేని ప్రభుత్వాలు కనీసం ఆయన పేరు క్యాస్ట్ పేరుతో కనీసం అవమానంతో వాళ్ళు తిరుతుంటే వాళ్ళు కనీసం క్యాస్ట్ మాదని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడదు. ఈ స్వతంత్ర భారతదేశంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం, అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనకు ఇలాంటి అవమానాలు అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇప్పటికైనా చూసి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని సహకరిస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చెప్తున్నా. రైట్ అండి, మనం మళ్ళీ మాట్లాడదాం. రాహుల్ గౌడ్ గారు, బీజేపీ చిత్తశుద్ధితో ఉంది, చాలా ప్రయత్నాలు చేస్తోంది సంచార జాతులకు న్యాయం చేయడానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుండి మేము ఆశించినంత సహకారం లేదు. అండ్ బీజేపీ కంటే ముందు పాలించిన కాంగ్రెస్ పార్టీ సంచార జాతులకు చేసింది ఏమీ లేదు అనే వాదన తురక నరసింహ గారు వినిపిస్తున్నారు. కేంద్ర సంచార జాతుల అభివృద్ధి మండలి డెవలప్మెంట్ బోర్డు మెంబర్ ఆయన. మీరేమంటారు? ఇప్పుడు ఆ పరిస్థితిలోంచి మార్పు వచ్చి రేవంత్ రెడ్డి కార్యక్రమం ఒక సరికొత్త కార్యక్రమాన్ని సంచార జాతులకు న్యాయం చేసే విధంగా తీసుకుంది అని భావించవచ్చా? సార్ 100% సంచార జాతులకు న్యాయం చేయాలనే రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తుంది. దాంట్లో మనము ఇక బీజేపీ వాళ్ళకి ఎట్లయితుంది అంటే కాళ్ళ కట్టలు పెట్టేటట్టు ఇక శాస్త్రం ఉంటది కదా, ఇక ఆ రకంగా చేస్తారు. ఎందుకంటే చేద్దామని చూస్తున్నాం మేము, వాళ్ళు చెయ్యరు. మోడీ అయితే ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 11 ఏళ్ళకి వస్తుంది కదా, మరి ఆయన కూడా ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, అంతకుముందు మేము చేయలేమన్నాడు కదా, మరి ఇప్పుడు చేయకపోయాడు మరి మోడీ. నేను అడగదలుచుకున్నా, మోడీ ఏం చేస్తుండు? మరి విదేశాలు తిరగమంటే తిరుగుతాడు, మరి సంచార జాతులకి కాదు ఇట్లాంటి జాతులు ఎంతమంది ఉన్నాయో లెక్కలను చేసిండా? కొన్ని కులగణన చేసిండా? లెక్కలు ఎన్ని కులాలు ఉన్నాయన్న తెలుసా మోడీ? బీజేపీ వాళ్ళకన్నా తెలుసా? ఈ రాష్ట్రంలో నాయకులకన్నా తెలుసా? ఎవరికి తెలియదు. దద్దమ్మలు బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళే దద్దమ్మలు అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ అన్న కొంచెం నయం, ఇంకా బీఆర్ఎస్ పార్టీ కన్నా అద్మానం బీజేపీ పార్టీ. ఇలా వాళ్ళు మాట్లాడుతూ కూడా సంచార జాతుల గురించి ఇక చాలా సిగ్గుసేట రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది సార్. తీసుకున్నప్పుడు మీరు అందరూ సహకరించాలి. రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటారు, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా సహకరించాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఇందాక చెప్పారు అన్నగారు. అయితే గాంధీ భవన్ లో ఈరోజు నేను కూడా గాంధీ భవన్ లో ఉన్నా, మాకు మీటింగ్ జరిగింది. అందులో పొన్న ప్రభాకర్ గారిని కలిసారు. వాళ్ళ జాతి సంచార జాతి వచ్చి వాళ్ళకి కార్డు కూడా ఇవ్వడం జరిగింది, తెలియడం జరిగింది. రవీంద్ర భారత్ లో పెట్టడం కూడా జరుగుతుంది ఎల్లుండి.
ఆ కార్యక్రమాన్ని మనం అందరం విజయవంతం చేయాలని చెప్పి ఎటువంటి పార్టీల వల్ల వీట్ల వల్ల కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోబోతా అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు తెలియజేశారు. మీరు చేస్తాము ఈ అంటున్నారు BRS కానీ పార్టీ- మీరు చేస్తాము అంటున్నారు కానీ అసలు కాంగ్రెస్ పార్టీకి సంచార జాతుల గురించి ఏబిసిడీలే తెలియవు, అసలు వాళ్ళ కులాల పేర్లే సరిగ్గా తెలియని పరిస్థితి ఉంది అని ఆరోపణ చేస్తున్నారు. సార్ తెలియంది మాకు ఏం తెలియంది, ఈ రాష్ట్రాన్ని పాలించాం సార్ మేము. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు, పుట్టి ఎడ్డోళ్ళు ఏం గారు. ఇందిరాగాంధీ అయినా ఎవరైనా ఉత్తరనే ప్రధానమంత్రి కాలే. మోడీకి అవగాహన లేదేమో, ఈడున్న ఎంపీలకి అవగాహన లేదు. దద్దమ్మలు తిరుగుతారు కదా వేసుకొని, కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. మోడీకి చెప్పనికి ఒక అపాయింట్మెంట్ తీసుకొని చెప్పే తెలివి లేదు. ఇంకా వాళ్ళు ఈ రోజు మాట్లాడుతారు బీజేపీ వాళ్ళు. ఇక ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు సార్? బీజేపీ వాళ్ళకి ఏం అవగాహన ఉంది? 40 లక్షలు పైగా సంచార జాతులు ఉన్నాయి సార్. 40 లక్షల జనాభా, 40 లక్షల పై చిలుకు ఉన్నది సంచార జాతులు. అందులో 23 సంచార జాతులు ఉన్నాయి. దాంట్లో 38 కులాలుగా 35 నుంచి 38 వరకు కులాలు ఉన్నాయి సంచార జాతులు. Okay. ఈ లెక్కలు వాళ్ళకి తెలిసాయా బీజేపీ వాళ్ళకి? నేను చెప్పిన లెక్కలన్నా వాళ్ళకి బీజేపీ వాళ్ళకి తెలియదు కదా. మాకంటే క్లారిటీ ఉంది. మాకు క్లారిటీ ఉంది కాబట్టి సంచార జాతులతో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళ కార్పొరేషన్లో ఏమి కావాలి, వాళ్ళ అభివృద్ధి కానీ, ఉపాధి కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఏవేవి కావాలి వాళ్ళకి, అసలు బతకడానికి ఇంకా వాళ్ళు పాత రోజుల్లోనే ఉన్నారు సార్. వాళ్ళది కూడా జీవనం చాలా ఉన్నది సార్. వాళ్ళది కూడా ఏ రకంగా అంటే ఉపాధి, వాళ్ళకు కూడా వ్యాపారం చేసుకోరు. ఇతర ఇప్పుడు సర్కస్లు చేయడం అయినా, స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు చాలా కుండలు చేయడం కానీ, ఇంకా చాలా వృత్తులలో కూడా బీసీలలో చాలా రకాలుగా కాకుండా సంచార జాతుల్లో చాలా ఉపాధి ఉన్నాయి, వాళ్ళకు కూడా చేశారు. కానీ ఇప్పుడున్న మనకన్నా వాళ్ళు చాలా తక్కువ స్థితిలో ఉన్నారు మరి కాబట్టి వాళ్ళకి రాష్ట్ర మీరు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది? ఆ బడ్జెట్ నిజంగా ఇంప్లిమెంట్ అవుతుందా? గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైనా ఉపయోగం జరిగిందా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అంటే సర్వే చేశారు సార్ పెద్దలు అన్నట్టు. సర్వే చేశారు. ఆ సర్వే నివేదిక తీసుకొని ఎల్లుండి మంత్రి గారైనా రేవంత్ రెడ్డి గారైనా చర్చిస్తారు. దాన్ని కూడా త్వరలో మాకున్న ఇన్ఫర్మేషన్ క్యాబినెట్ లో కూడా తెలియజేసి సంచార జాతులకు ఎంత అయితే వాళ్ళకి అమౌంట్ కానీ, వాళ్ళ జాతులకు కానీ ఏ విధంగా తీసుకోవాలి, వాళ్ళని కూడా బీసీ కోటా ఎంతకు వాళ్ళకి ఏం కల్పించాలి, ఈ 42% రిజర్వేషన్లో కూడా వాళ్ళకు కూడా ఏమేమి కల్పించాలి, రిజర్వేషన్ ఎంత కల్పించాలి, భవిష్యత్తులో వాళ్ళకి ఏమేమి రావాలి అని చెప్పి ప్రభుత్వం ద్వారా అన్ని లెక్కలు తెలుస్తుంది. ఎల్లుండి మనం మీటింగ్ కోసం మనం వేచి చూడాలని చెప్పి నేను కోరుతున్నాను సార్. ఓకే, శ్రీనివాస్ గారు, తిప్పిరిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారా మీరు? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారి లైన్ డిస్కనెక్ట్ అయింది. నరసింహ గారు, జీ సార్, కొన్ని కులాల పేర్లు తిట్లుగా ఎందుకు మారిపోయాయి? కొన్ని కులాల పేర్లు తిట్లుగా మారిపోయిన పరిస్థితి, ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్గా కొన్ని కులాల పేర్లను ప్రస్తావించారు. ఆ పరిస్థితి నుండి మార్పు రావాలంటే సమాజం వైపు నుండి ఏం జరగాలి, ప్రభుత్వం వైపు నుండి ఏం జరగాలి? ఇప్పుడు సమాజం, ప్రభుత్వం వైపు మెయిన్ ప్రభుత్వం, సమాజం అంతండి. సమాజం తిడతా ఉంటారు, ఇట్నే ఒక అలవాటు అయిపోయింది హిందూ సమాజంలో. ఒక కులం నిచ్చెన మెట్ల వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో ఒక కులాన్ని ఇంకొక కులం తక్కువ చేసి చూడడం అనేది కామన్ అయిపోయింది హిందూ సమాజంలో. దాన్ని మనము రాజ్యాంగం ప్రకారము, చట్ట ప్రకారము, సమాజ అవేర్నెస్ ప్రకారం దాన్ని మనం రెడ్యూస్ చేస్తున్నాం, తగ్గిస్తున్నాం. కాకపోతే అంటే ఈ కులాలను ఇంకా అట్టే చుట్టుపాలు ఉపయోగిస్తున్నప్పుడు వీళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ కావాలి, ఎస్సీ లాంటి ఎస్టీ లాంటి రిజర్వేషన్ కావాలి. దీనికి కావాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, మిగతా పార్టీలు కానీ, మనం తిట్టుకోండి కాదు, మీరు తిట్టుకోండి కాదు, మనందరం కలిసి సంచార జాతుల గురించి ఆలోచించాలి. వీళ్ళకు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ డిఎన్సీ, ఎస్టీసీ ఈ ప్రత్యేక రిజర్వేషన్, ఎస్టీ లాంటి రిజర్వేషన్, ఎస్టీ లాంటి కమిషన్, తర్వాత అన్ని రంగాల్లో వీళ్ళు రాజకీయ రంగాల్లో కూడా, ఆర్థిక సామాజిక రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పే ఉద్దేశంతో కమిషన్ రిపోర్ట్ దాన్ని ఇన్సిస్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే అన్ని పార్టీలు, ఇలా రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర కాదు, ఇంకా వేరే స్టేట్లో కాదు, ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీలు వీళ్ళ కులాల గురించి ప్రత్యేక రిజర్వేషన్ కావాలని కొట్లాడాలి, అడగాలి, ప్రెషర్ చేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే బీసీ ఏదైతే జనగణన ఉందో ఆ జనగణనలో కూడా డాక్టర్ లక్ష్మణ్ జీ అని చెప్పేసి మన రాజ్యసభ సభ్యులు గారు వాళ్ళు క్లియర్ చెప్పారు, బీసీ జనగణనలో సంచార జాతులు లిస్టు పెడదని నేను ప్రయత్నిస్తున్నా అని మా యొక్క ఎంపీ గారే, మా యొక్క ఎంపీలు ఈటల రాజేంద్ర కానీ వీరు కానీ బీసీ జనగణనలో సంచార జాతులు పెట్టాలని రిప్రజెంట్ ఇచ్చారు. మీరు కూడా అడగండి, కేంద్ర ప్రభుత్వం ఇన్సిస్ట్ చేయండి, ఒత్తిడి చేయండి. బీసీలో మీరు మేము చేస్తాం పక్కన పెట్టి ఫస్ట్ జనగణన, ప్రత్యేక రిజర్వేషన్ వస్తే మిగతా అన్ని సాల్వ్ అవుతాయండి. జనగణన, ఈ రెండింటి దృష్టి పెడితే అసలు ఎవరు అసలు రాజ్యాంగ ప్రకారం అంబేద్కర్ ఇచ్చిన ప్రకారం ఆయన ఇస్తాడు. ఎస్సీలకు ఏ విధంగా ఇస్తున్నారో రాజ్యాంగ ప్రకారం ఎస్సీల ఎమ్మెల్యేలు, ఎంపీలు నువ్వు నుంచి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం ఇచ్చారు. అది
Right. అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం వీళ్ళు ఒత్తిడి చేద్దాం మనం అందరం కలిసి రైట్ ప్రత్యేక రిజర్వేషన్ కానీ ఇది కానీ తర్వాత జనగణనలో కూడా వీళ్ళని పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. మీరు కూడా రాష్ట్రంలో కూడా జనగణన వీరి కులాలను పెట్టాలి, బీసీ జనగణనలో కాలం పెట్టేసి ఇప్పుడు ఈ సంచార జాతులు విముక్త జాతులకు ఇంతమంది, సంచార జాతులకు ఇంతమంది, ఇప్పుడు ఒడ్డెర డిఎన్సి, తర్వాత దొమ్మర బీసీ డిఎన్సి, ఇట్లా ఈ కాలమ్స్ పెట్టేసి జనగణన చేయమని చెప్పేసి ఒత్తిడి చేయండి, ప్రభుత్వాలను ఒత్తిడి చేయండి. Right, sir. Right. తర్వాత ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులాన్ని తమ్ముడు బాయ్సాబ్ రాహుల్ బాయ్సాబ్ ఏదో Right సర్వే అండి. చేసి ఆ సర్వే ప్రభుత్వ పరంగా సర్వే చేయాలి. యా నరసింహ గారు రైట్ అండి. ప్రభుత్వ పరంగా సర్వేస్ ఒక నివేదిక ఇచ్చేసి Right, ఓకే, sir. ఇంతమంది సంచార జాతులు బీసీలో ఉన్నారు, ఇంతమంది ఉన్నారు Right. ఇది చెప్పేసి నరసింహ గారు. ఖచ్చితంగా నివేదిక ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక పని చేసినట్టు తప్ప ఏం పని చేయకుండా మీ Yeah, చేసిన అది చేసిన okay. వాళ్ళని తిరుగుతుంటారు. రైట్ సార్ అటు రైట్ తిట్టుకుంటూ పోతా ఉంటే అట్నే పోతా ఉంటే తోడుతా ఉంటే పెంకాసులు వస్తాయి. రైట్ అండి రైట్ కానీ మనకు నరసింహ గారు. సంచార జాతుల విషయంలో నరసింహ గారు మీరు లైన్లో ఉండండి. పార్టీలు చెప్తున్నాం మేము. ఓకే అండి శ్రీనివాస్ గారు, తిప్పిశెట్టి చెప్పండి. శ్రీనివాస్ గారు సార్, ఏంటి జనగణనలో సంచార జాతులకు ప్రత్యేకంగా వాళ్ళ జనాభా లెక్కలను తేల్చడంతో పాటు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం, ఈ రెండింటితోనే సంచార జాతుల సమస్య తీరిపోతుందని భావిస్తున్నారా? ఇంకో పక్కన అసలు రిజర్వేషన్లకు ఎట్లాంటి అర్థం లేదు అంటే రాజకీయపరమైన అవకాశాల కోసం రిజర్వేషన్లు వేరు, కానీ బయట ఉపాధి అవకాశాల విషయంలో రిజర్వేషన్లతో పెద్దగా ప్రయోజనం లేదు అని భావిస్తున్న తరుణంలో ఈ రెండు మాత్రమే సరిపోతాయా? జనాభా గణన ఒకటి, రిజర్వేషన్ ఒకటి, ఏమంటారు? ఇదే సంచార జాతులకు న్యాయం చేస్తుందా? సార్ ప్రస్తుతానికి ఇందాక మిత్రుడు గౌడ్ కానీ రాహుల్ గౌడ్ కానీ పెద్దన్న మాజీ బోర్డు సభ్యుడు తురక నరసింహ గారు మాట్లాడినట్టుగా పరిస్థితులు ఏమి అట్లా లేవు సార్ చెప్పేది నిజమే, చేసేది శూన్యమే. ఇప్పుడు మీకు చెప్పిన ఒక ఉదాహరణ, 3033 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిన 8 నుంచి 10 కోట్లు ఎక్కడ వ్యవస్థ. ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది, సర్వే చేసింది, అందులో 3% ఆధారాలే లేవు. ఆధారం లేని ప్రశ్నలు అనేది ఇచ్చింది కదా, అది మేమే సంచార జాతులమే. రెండోది డిఎన్టీ కాలం తీసేసిండు. సర్వేలు చేసినప్పుడు ఏం చేసిందంటే దాదాపు మీకు తెలిసినా తెలియకున్నా ఒక్కొక్క ఎమ్యునేటర్కు 150 ఇండ్లు ఇచ్చిందండి. అవును. 150 ఇండ్లు ఎట్లా ఇచ్చిందంటే ఇంటి నెంబర్ ఉంటేనే ఇచ్చింది, అవును మాకు ఇండ్లే లేవు. అవును. అక్కడనే కొట్టుకుపోయినాం కదా మేము, ఆ విషయాన్ని చెప్పేసినాం. అయితే రిజర్వేషన్లు ప్లస్ 10% ఇది అనేది కాదు. మేము ఏమడుగుతున్నాం అంటే రాజ్యాంగబద్ధంగా మాకు కూడా ఎన్టీ డిఎన్టీ ఎస్ఎన్టీ అనేది సమాజం ఉన్నది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 28 కులాలు ఉన్నాయి, 828 కులాలు ఉన్నాయి. ప్రెసెంట్ కూడా మొన్న ఎంపీ గారు మీ నరసింహ గారు మిత్రుడు చెప్పినట్టు ఎంపీ గారు చెప్పారు, మేము కులగణనలో జనగణనలో చేసేటప్పుడు రైట్ ఎస్సీ ఎస్టీ బీసీతో పాటు సంచార జాతర కాలం కూడా పెడతాం మనం. Right. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కాలం అయిపోయింది, వాళ్ళు పెడతారు. దాని వల్లనే కాదు, ప్రత్యేకమైన నిధులు కావాలి, ప్రత్యేకమైన కమిషన్ కావాలి, ప్రత్యేకమైన వ్యవసాయ అంటే రాజకీయం కోణం నుంచి మొదలుకొని ప్రత్యేకమైన రిజర్వేషన్ అంటే ఇప్పుడు సపోజ్ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ అన్ని విభాగాలలో మేము అట్లా కోరుకుంటున్నాం. ఏమన్నది ఎస్టీలకు 1వ షెడ్యూలు, ఎస్టీలకు 2వ షెడ్యూలు, సంచార జాతులకు 3వ షెడ్యూల్ ఇవ్వమంటాం. ఇచ్చి ఈ దేశవ్యాప్తంగా ఉన్న ప్రపంచం మనకు స్వతంత్రం రాకముందుకే రైట్ అండి సంచార జాతులు రైట్ గుర్తించబడుతున్నాయి. శ్రీనివాస్ గారు, రాహుల్ గౌడ్ గారు, నరసింహ గారు, థ్యాంక్స్ అండి. టైం మించిపోతోంది. సంచార జాతులకు ఇకనైనా న్యాయం జరగాలని ప్రభుత్వాలు న్యాయం చేస్తాయని ఆశిద్దాం. ఇది ఈరోజు ప్రైమ్ 9 డిజిటల్ డిస్కషన్.